సభకు ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సన్నాసం కేసీఆర్. ఇలా తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ తో ఇచ్చిన తెలంగాణను అప్పుల కుప్పగా చేసి రాష్ట్రాన్ని దూసుకొని దాచుకొని ఒక్కడేమో ఆ కుటుంబం ఒక్కడేమో డ్రగ్కు రాజు, ఒకరేమో మందుబాబు, ఒకరేమో లిక్కర్ రాని, ఇంకొకడేమో అగ్గిపెట్ట రాయి. వీళ్ళందరికీ ఆలిబాబా 40 దొంగలు అందరు కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ సత్య హరిచంద్రుని మాటలు ఒక ముసలి నక్క నిన్న బయలుదేరింది. ఒక 15 నెలల తర్వాత కుంభకర్ణుని నిద్ర మేల్కొని ఏదో పెద్ద ఉద్ధరిస్తా, ఏదో అయిపోయింది అని చెప్పి నిన్న సభలో మళ్ళా ఒకసారి ఒకే ఒక్కడు మళ్ళా అదే నియంత్రిత ధోరణి. ప్రజలు ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు, నువ్వు నియంత్రిత ధోరణిగా పోకు, ఒక కుటుంబ పాలన చేయకు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న తెలంగాణను ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాలని చెప్పి ఒక్కసారి నిన్ను చెంప చెల్లుమనే విధంగా ఇలా ఫామ్ హౌస్ కి పరిమితం చేసిన ప్రజల ముందర మళ్ళా ఒక్కసారి ఇలా నీ దూరం చూసి తెలంగాణ ఇస్తే సామాజిక తెలంగాణ అవుతుంది అన్నారు, ఇలా బంగారు తెలంగాణ అవుతుంది అన్నారు. సామాజిక తెలంగాణ 10 ఏళ్ళు చేయకపోతే సామాజిక తెలంగాణ మళ్ళా నీ పార్టీని ఇష్టానుసారంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తుంది. అయినా సామాజిక న్యాయం ఇంకా కూడా కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లన్నా సామాజిక న్యాయం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీలో నిజమైన సామాజిక న్యాయం ఉన్నదా లేదా మీ కళ్ళకు కట్టినట్టు, ప్రజల కళ్ళకు కట్టినట్టు ఎలా అంత పెద్ద కార్యకర్తలు పిలిపించుకొని, వరంగల్కు కార్యకర్తలు పిలిపించుకొని ఒక్క నాయకుడు మాట్లాడే అవకాశం లేదంటే ఎంత నియంత్రిత పార్టీ అని ఇలా నిజంగా కూడా చెప్తున్నా. వాళ్ళకి చిక్కు శరాలు కూడా లేవు వాళ్ళ పార్టీ నాయకులు, ఆ కార్యకర్తలు. ఇలా పోయింది ఎవరు వరంగల్కు? ఎవడన్నా టీఆర్ఎస్ కార్యకర్తలు ఏదో మందు పొందు రాగలిగా ఒక రోజు జడ్చాదేవితో పోయారు. ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించాలనో, ఈ రాష్ట్రానికి ఏదో మార్పులు తేవాలనో, సామాజికంగా ఆర్థికంగా ఏమైనా మార్పులు తెస్తామనే ఉద్దేశం కాదు ఆ సభ. కేవలం మళ్ళా అధికారం పోయింది, మళ్ళీ ఎట్లా అధికారం పొందాలనే, ఆ కుటుంబాన్ని అధికారం మళ్ళీ ఎట్లా లాక్కోవాలనేది ఇదొక ఎత్తుగడ తప్ప ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే సభ కాదు. అది ఏ ఒక్కరికి ఉపయోగపడే సభ కాదు. వాళ్ళ ఉనికి చాటుకోవడానికి పెట్టుకున్న సభ తప్ప ఇలా సభ కూడా మీరు చూస్తా ఉన్నారు. విచ్చలవిడిగా మొత్తం మత్తులో బస్సులలో కూడా సప్లై చేస్తున్నారు, పెట్టుకుని పోస్తున్నారు ఒకరు. అంటే నీ సంస్కృతి ఏది? ఇలా నిజంగానే నీ బిడ్డలు లిక్కర్ రానందుకు ఇదే నిదర్శనం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ప్రజలు ఒక అవకాశం ఇచ్చిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజాపాలన సాగుతుంది. ఒక రైతు బిడ్డ ఒక ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు కాబట్టి ఏ ఒక్క నిమిషం, ఏ ఒక్క గంట కూడా వేస్ట్ కాకుండా ప్రజలకే అంకితం చేస్తా ఉన్నాడు. పరిపాలన మొత్తం పారదర్శకంగా ఒక ఎక్కడ కానీ ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగుతుంది కాబట్టి
ప్రజల మెప్పు పొందుతా ఉన్న నాయకుల మీద ఒక అవాకులు చెవాకులు ఈ ప్రభుత్వం మీద పట్టగాల్చి నీరేతమనే ప్రయత్నం ఒక అబద్ధాలతోని తుమ్మెత్తిపోయడమే తప్ప ఎక్కడ కొత్తదనం లేదు. ఇలా చూస్తా ఉన్నారు. ఆయన పొలుకు ఆయన పలుకు ఓ పేపర్ మీద 10 ఏళ్ళు పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఓ పేపర్ మీద రాసుకొచ్చుకొని ఇలా అది వైఫల్యం చెందింది ఇది వైఫల్యం చెందింది అని చెప్తాం. ఇలా నేను నిక్కచ్చిగా ఒక శాంతగా నియోజకవర్గం శాసన సభ్యుని అడుగుతున్నా, వైఫల్యాలు చెందింది మీరు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చెప్పింది ఏంది? తెలంగాణ ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా మార్చుతాము అంటే అణగారిన కులాలు, హరిజన గిరిజన బడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు బాగుపడాలంటే ఒక సామాజిక న్యాయం జరగాలి, దళితుల్ని ముఖ్యమంత్రిని చేయాలనేది మీ రాజకీయ శపథమా కాదా? మీరు దళితులు ముఖ్యమంత్రి చేసినా ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు ఆ రోజు ఇందిరాగాంధీ భూ సంస్కారాలు తెచ్చి ప్రతి గిరిజన తండకు ప్రతి అర్జునుడికి ఆయన భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలా మీరు 3 ఎకరాలు ఇస్తామని 3 ఎకరాలు ఎక్కడని ఇచ్చిరా? మీరు వైఫల్యం చెందిరా చెందలేరా? ఇది మీకు మోసమా కాదా చెప్పండి. లాస్ట్కు దళిత ముఖ్యమంత్రిలే 3 ఎకరాల పొలమేలే. లాస్ట్కి ఏం చేశారు? మళ్ళా ఎన్నికల ముందరో దళిత బంధు ఇస్తామని చెప్పి ఏ ఒక్కరి కన్నా దళిత బంధు ఏ గ్రామం కనుక మీరు దళిత బంధువులు ఇవ్వగలిగారా? పచ్చి మోసం చేసి చేయలేదని చెప్పండి. వాళ్ళ ఇంటికి ఉద్యోగం అన్నారు. తెలంగాణ వస్తే ఊరికి ఒక ఉద్యోగం అని ఇచ్చినవా? ఇంటికి ఒక ఉద్యోగం సగం దేవుడు. నిరుద్యోగ వృత్తిస్తామన్నారు. ఎక్కడన్నా ఉద్యోగస్తులకు నోటిఫికేషన్ ఇవ్వాలా, మళ్ళా దాన్ని వివాదాలు చేయాలి, కోర్టులో వేయాలి, మళ్ళా ఉద్యోగాలకు నిరాశగా తీయాలి. ఇలా ఎన్ని లీకేజీలు అండి? ప్రభుత్వం వైఫల్యం కాదా? ఇలా పేపర్ ఎందుకో లీక్ అయితే లేదు. ఇలా సివిల్ సప్లై నోటిఫికేషన్లు ఎన్ని వచ్చినాయి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఈ 15 నెలల 62,000 65,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మళ్ళా ఇప్పుడు ఆర్టీసీలో, ఆరోగ్య శాఖలో, రెవెన్యూ శాఖలో, ఆర్టీసీలో ఇలా ఉద్యోగాలు ఇవ్వబోతా ఉంది. మళ్ళీ ఒక 30,000 నుంచి 40,000. ఇలా నిజం కాదా? వైఫల్యం చెందినట్ట? మీరా వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ 15 నెలల వైఫల్యం చెందిందని చెప్తా ఉన్నారు. మీరు 10 ఏళ్ల పరిపాలన చేసి 100 అబద్ధాలు ఆడి 100 అబద్ధాల చిట్టం మీకు తప్పకుండా పత్రికా సోదరులకు అందరికి ఇస్తాం. 100 ఇది చదవాలంటే ఒక గంట పడుతుంది కాబట్టి మీకు తప్పకుండా వాళ్ళు చేసిన వైఫల్యాలు చెందిన అన్ని కూడా మీ పత్రిక సోదరులకు అందరికి ఇస్తాం. ఎన్ని వైఫల్యాలు చెందినాయి? 100 వైఫల్యాలు 100 మోసాలు. ఇలా వాళ్ళు ఇవాళ నీటి పారుదల ఇలా తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పి మీరు దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేసి వివక్షత గురి చేసి తెలంగాణ రాష్ట్ర సంపదను, తెలంగాణ రాష్ట్ర రెవెన్యూను మొత్తం దారి మళ్లించి ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం కడితే కాళేశ్వరం కట్టింది ఒక 2 సంవత్సరాలకే అది కాళేశ్వరం కాలగర్భంలో కలిసిపోయింది. ఇది వాస్తవం కాదా? ఇది మీరు వైఫల్యం చెందినట్టు కాదా? మేడిగడ్డ మేడి పండు అయిపోయింది. ఇవాళ మీకు తెలియదా? అది వైఫల్యం చెందలేదా? మీరు ఓన్లీ కాళేశ్వరం కలెక్షన్ల గురించి మేడిగడ్డను ధనవంతులుగా మార్చుకోవడం ఇది మీ నైజాం. ఇవాళ పాలమూరు రంగారెడ్డి అని చెప్పినావు. పాలమూరు రంగారెడ్డి 30% కూడా పూర్తి చేయలే, భూసేకరణ జరగలే. 1 ఎకరా అంటే 1 ఎకరాకు పాలమూరు రంగారెడ్డి వల్ల సాగునీరు రాలే.
నువ్వు ఎలక్షన్ ముందర చేసింది ఏంటి? పచ్చి మోసం కదా. ఒక జనరేటర్ తీసుకుపోయి ఎలక్ట్రికల్ మిషన్లు లేకుండానే, ట్రాన్స్ఫార్మర్ సబ్ స్టేషన్ లేకుండానే ఒక జనరేటర్ తీసుకొచ్చి గంట ఒక పంపు పెట్టి ఇది పవిత్రమైన కృష్ణ వాటరు, ఈ జలాలు తీసుకుపోయి గ్రామాలలో చల్లుండి అని చెప్పింది పచ్చి మోసం కాదా కేసీఆర్? ఇవాళ 10 సార్లు చెప్పినావు షాద్నగర్ ఎత్తైన ప్రాంతం, ఎత్తైన ప్రాంతం. ఈ ఎత్తైన ప్రాంతంలో లక్ష్మీదేవపల్లి కొందూరు అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరు మీద తల మీద కుండ పెట్టుకున్నట్టుగా ఆ యొక్క లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ 2 సంవత్సరాలలో ఆ రిజర్వాయర్ నీళ్లతో చూస్తానని చెప్పింది. మాట వాస్తవం కాదా? నువ్వు చెప్పింది వాస్తవం కాదా? ఇది అబద్ధం కాదా? ఇది మోసం కాదా? పాలమూరు రంగారెడ్డి మీరంతా కలెక్షన్ కింగులుగా మీ ఆస్తులు, మీ అంతస్తులు, మీ యొక్క ఆలిబాబా 40 దొంగల ఎమ్మెల్యేలు, మంత్రుల ఆస్తులు ఇవాళ మీరు నిజంగానే మీ ఎఫ్డవిట్లు మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసేటప్పుడు మీరు ఎన్నికల నియమాల ప్రకారం ప్రతి ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి పోటీ చేయదలుచుకున్నప్పుడు, ఒక శాసనసభ్యునిగా ఒక ఎంపీగా పోటీ చేయదలుచుకున్నప్పుడు వాళ్ళ ఆస్తుల ప్రకటన పారదర్శకంగా చేయాల్సిన అవసరం ఎలక్షన్ నియమాల్లో ఉంటుంది. మీ అందరు ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ కల్వకుంట్ల కుటుంబం ఏమి అఫిడవిట్లో ఏం సమర్పించరు? ఇవాళ మీ ఆస్తి లేదు. మీ బంధుప్రీతులకు ఒక ఇలా ఎక్కడ పోయారు? మీ బంధువులు మీరంతా ఎక్కడ పోయారు? ఇవాళ వైఫల్యం చెందింది ధరణి కాదా? మీరు ధరణి చట్టం తెచ్చి వైఫల్యాలు చెందలేదా చెప్పండి. ధరణి లోపాలు ఎందుకు చెప్తలేవు? ధరణి ఎంతమంది బతుకమో చెప్పలేదు. ధరణి వల్ల తెలంగాణ ఎట్లా బాగుపడదు, తెలంగాణ రైతాంగం ఎట్లా బాగుపడదో చెప్పలేవు. నీకు సిగ్గు లజ్జ ఉంటే ధరణి గురించి మాట్లాడేది ఉంటే, అందుకని నీ వైఫల్యం అని చెప్తున్నా. ధరణి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బంగాళాఖాతంలో పడేస్తామన్నది వాస్తవం. నీ వైఫల్యం చెందింది వాస్తవం. ఇవాళ ధరణిని బంగాళాఖాతంలో కలుపుతున్నది వాస్తవం. భూభారతి చట్టాన్ని తెస్తున్నది వాస్తవం. రైతులకు సులభతరంగా లావాదేవీలు విక్రయాలు చేసుకోవడానికి ఇవాళ సులభతరమైన చట్టం తేవడం జరిగింది. నీవా రైతును కాపాడింది, రైతును పచ్చి మోసం చేసింది నువ్వు కదా. ఇలా నేరల చెరువులో ఇలా నిజంగా చెప్తున్న రైతుల మోసం చేసింది నువ్వు కదా. ఖమ్మంలో రైతు పిచ్చల వేడి లేచి జైల్లో పంపింది నువ్వు కదా. ఒరేస్తే ఊరేందలని నువ్వు కదా. కళ్ళాల మీద ప్రాణాలు ఓడగొట్టుకుంది రైతులు కాదా. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది వాస్తవం కదా. మేమా మోసం చేసింది? రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. రుణమాఫీ చేస్తామని చెప్పినాం, గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పినాం, రైతుకు బోనస్ ఇస్తామని చెప్పినాం, రైతులకు పరికరాలు ఇస్తామని చెప్పినాం, పనిముట్లు ఇస్తామని చెప్పినాం, రైతు భరోసా ఇస్తామని చెప్పినాం. ఇవల్ల రైతుకు 12-13 నెలల్లో రుణమాఫీ చేసినాం. కొద్దిగా అసంతృప్తిగా ఉండొచ్చు, 10% 15% ఉండొచ్చు. ఈ దేశంలో అన్ని పార్టీలు కూడా అన్న మాటలు నిలబెట్టుకుంటే ఇలా ఏ అవసరాలు కూడా లేదు ప్రజలు. కానీ ఏ పథకం తెచ్చినా, ఏ స్కీమ్ తెచ్చినా కొద్దిగా 10% 20% లబ్ధిదారులకు మిగిలిపోతా ఉంటారు. కాబట్టి ఓ 10% రైతులు మిగిలిపోవచ్చు. దాన్ని స్వయాన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. దానికి సంకోచించడం లేదు. ఇవాళ రైతులు మెచ్చే విధంగా, రైతులు మంచే విధంగా గిట్టుబాటు ధర ఇస్తూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ వారి అమ్ముకున్న వరి ధాన్యాన్ని కూడా 5-6 రోజులలో కూడా వారికి నగదు రూపైన డబ్బు పంపడం జరుగుతుంది. కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి ఆవరాత్రులు రైతుల గురించి పోరాటం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర పరిస్థితి బాగలేనప్పటికీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనందుకు మీరందరూ కుళ్ళగొట్టి ఇవాళ నీవు కాంగ్రెస్ పార్టీ కమిషన్ అంటవా? 82,000 కోట్లు చిన్న పెద్ద కాంట్రాక్టర్ బాకీ పెట్టి ఆ రోజు నీ ప్రభుత్వంలో, నీ యొక్క కుటుంబ పాలనలో ఆ రోజు గ్రామీణలో ఉండే గ్రామీణ స్థాయి సర్పంచులకు వాళ్ళని వైకుంఠ ధామాలు కట్టించి, ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి, చిన్న చిన్న పనులు కట్టించి ఇవాళ
మరి ఇంకోటి కట్టించి రైతు వేదిక కట్టించి వాళ్ళ డబ్బులు చెల్లించకుండా ఉంటే వాళ్ళ జీవితాలు విరక్తి చెంది ఆత్మహత్యలు చేసుకుంది. నీ యొక్క ధర్మమైన పరిపాలన, నీ సత్యాలిత పరిపాలన జరిగిన ఆత్మహత్యలే తప్ప ఇలా నిజం ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ హృదయాల మీద చేతేసుకొని చెప్పండి ఎవరు మోసం చేసిరో కాంట్రాక్టులు చెప్తారు, సర్పంచులు చెప్తారు. మీరు చేసిన మోసాన్ని వాళ్ళు హృదయాలలో దాచిపెట్టుకున్నారు తప్ప మీరు ఇవాళ హాంబోతులాగా నీవు ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఉద్యమ సమయంలో నమ్మిరు కానీ నిన్ను ఎవడి రాష్ట్రంలో ఉండొచ్చు. నీ గులాంగీరులు ఉంటారు, ఎవడెవడు వాడు దాచుకున్నాడు నీకు నలుగురు ఉంటారు కాబట్టి ఇటువంటి మీటింగ్లు చేస్తూ ఉంటారు, ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉంటారు. మళ్ళా వారి దశల్లో కూడా మోసం చేసుకోవడానికి ఎవడెవడు దిక్కుండాలి కాబట్టి నువ్వు ఆల్బాబా 4500లకు నువ్వు లీడరు. నువ్వు తెలంగాణ జాతీయ ఉద్యమకారుడు, నువ్వు జాతిపిత తెలంగాణకు జాతిపిత అని ఎవరంటారు? ఎలా మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మా గాంధీ అంటారు. మహాత్మా గాంధీ కుటుంబం ఆశించగలేకుండా ఉన్నది కాబట్టి జాతిపిత అయిపోయింది ఈ దేశానికి. ఇలా తెలంగాణ జాతిపిత ఇవాళ జయశంకర్ అంటే నమ్ముతారు. ఇవాళ జాతిపిత అంటే జయశంకర్ అంటే నువ్వు పచ్చి తాగుపోతాడో నిన్ను జాతిపిత అన్నావా? మేము ఈ రాష్ట్రాన్ని దాచుకొని నీ కుటుంబ పాలన చేస్తుంటే నిన్ను మేము జాతిపిత అనాలా? పచ్చి తాగుపోతాడో నిన్ను జాతిపిత అంటామా మేము? ఇవాళ ప్రతిపక్ష నేతగా ఉండి ఇలా ప్రజాస్వామ్యంలో పార్లమెంటు వ్యవస్థ ఓ గౌరవప్రదమైన వ్యవస్థ. అసెంబ్లీకి నువ్వు ఒక సభ్యునిగా ఉన్నావు, సభ్యునిగా రావు. బచ్చగాళ్ళంటే వాళ్ళు ఇవే బచ్చగాళ్ళు. మా ముఖ్యమంత్రి అంటే ఉన్నాడు, ఈ బచ్చగాళ్ళతో నాకేం పనిరా నాయన, నువ్వు వస్తా నీతో మాట్లాడతాను చెప్పడం. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకున్న నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నీ యొక్క వైఫల్యాలను ఎండగట్టి నువ్వు చేస్తున్న అక్రమాలు, నువ్వు చేస్తున్న అవినీతి, నువ్వు చేసిన దౌర్జన్యం, నువ్వు చేసిన దుర్మార్గాన్నంతా ప్రజల తరపున పోరాటం చేస్తే ఒక మంచి నాయకుడిని తెలంగాణ ప్రజలు సమాన వర్గాలు, నువ్వు ఏ వర్గాన్ని మోసం చేయలేదు చెప్పు. జర్నలిస్టులకు ప్లాట్ ఇస్తాను ఇచ్చినవా? జర్నలిస్టుల సంక్షేమం కోరుకున్నావా? చేసినవా? మోసం చేయలేదా జర్నలిస్టులను? ఇలా ఉద్యమకారులను మోసం చేయలేదా నువ్వు? ఇలా మేధావులను మోసం చేయలేదా? ఎక్కడైనా ప్రజల తరపున అవకాశం ఉండి నిరసన చెప్పమన్నా, ధర్నాలు చేద్దామన్నా నీవు ధర్నా చౌకనే ఎత్తేసిన గొప్ప నాయకుడు. ఇవాళ నీవు ఏదైనా ప్రజల తరపున నిరసన చెప్పమంటే ప్రతిపక్షాలను కడప కూడా దాతనీలే. నువ్వు గొప్ప నాయకుడిని, నువ్వు ఒక ఉద్యమకారుడివి, నువ్వు ఒక జాతి పితవు తెలంగాణకి. ఇదానే జాతిపిత చేసే పనిలేదా ఇది? ప్రజాస్వామ్య పార్టీ ప్రజలను స్వేచ్ఛగా నిరసన చెప్పవచ్చు, స్వేచ్ఛగా ఇలా దీక్షలు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా మహాసభలు చేపెట్టుకోవచ్చు. ఇలా మేము జూన్ 2 తారీఖున రాహుల్ గాంధీ గారు ఇలా ఖమ్మం వస్తే ఆ రోజు నువ్వు నిర్బంధించినవు, బస్సులు ఏరియలేదు, ప్రైవేట్ వెహికల్ రానియలేదు, ఎవరిని రానియలేదు, సభ కట్టుకున్నావు. అయినా ఆ రోజు సభ సక్సెస్ చేసినావు. ఇవాళ నీవు ఒక సభ పెట్టుకుంటే నీవు ఆర్టీసీకి బస్సులను నీవే 8 కోట్లు అంటే నువ్వు చెల్లిస్తా కూడా మేము ఎక్కడ కూడా సభ అడ్డుకోవడం కానీ సభ అనుమతులు కానీ ఎక్కడ అడ్డంకులు పెట్టే. ఇది ప్రజాస్వామ్య పార్టీ, ఇది ప్రజాస్వామ్యం అంటే. ఎస్, ప్రజలు తన అవసరానికి, ప్రజలు తన జరుగుతున్న ఇబ్బందులను చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందే. కాబట్టి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇది ప్రజలు మెచ్చిన ప్రభుత్వం. కాబట్టి నిన్న సభ జరగనివ్వాలంటే ఇలా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టిరో అందరికి తెలుసు. ప్రజలు ఈ దేశం, ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ప్రతి హృదయాలలో ఉంది. అందుకే మేము చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా మార్పు వస్తూ ఉంటుంది. నువ్వు చేసిన మోసానికే ఇలా ఎన్నో మోసాలు ఉన్నాయి, లెక్క పెడితే 100 మోసాలు ఉన్నాయి. కాబట్టి నీ మోసాలకు బుద్ధి చెప్పారు కాబట్టి
ఇంట్లో కూర్చోబెట్టారు కాబట్టి ఒక సమర్థవంతమైన పాలన ఈ రాష్ట్రంలో సాగుతా ఉంది. ఇలా సబండ వర్గాలను మోసం చేసింది నీవు, ఉద్యమకారులను మోసం చేసింది నువ్వు, మేధావులను మోసం చేసింది నువ్వు, ప్రతి ఒక్క వ్యవస్థను మోసం చేసింది నువ్వు. ఇలా నీవు ఒక ధరణి వల్ల ఎంత దోసుకున్నావో అందరికి తెలుసు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు ఈ 15 నెలల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నీవు ఆర్థిక వ్యవస్థనంతా విధ్వంసం చేస్తే నువ్వు నిజంగా చెప్పాలంటే నీకు ఇంగిత జ్ఞానం ఉందంటే నిజంగా కూడా చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ హాయంలో ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ అప్ప చెప్తే నీకు 30 ఏళ్లకు నీ అవసరానికి నీకు నచ్చినోనికి 30 ఏళ్లకు లీజు ఇవాళ ప్రతి సంవత్సరం 1000 కోట్లు వచ్చే ఆదాయాన్ని 30 ఏళ్లకు 7 కోట్లకి ముందే అమ్ముకొని పోయిన గొప్ప మోసకారుడు నీకు. ఇవాళ మద్యం దుకాణాలను 8 నెలల ముందే మద్యం దుకాణాల యొక్క టెండర్లు పెట్టిన గొప్ప నాయకుడికి ఇవాళ ఆర్టీసీ మహిళల గురించి మాట్లాడతారు. సిగ్గు లేదు నీకు మాట్లాడడానికి. నీ బిడ్డే ఒక లిక్కర్ రాణిగా తెలంగాణ రాష్ట్రానికి అప్రతిష్ట పాలు చేసింది. తెలంగాణ మహిళగా నీవు గొప్ప చెప్పుకున్న ఉద్యమకాలను బిడ్డే ఇలా లిక్కర్ రాణిగా మారిపోయింది. ఇవాళ మా బడుగు బలైన వర్గాల మహిళలు వారి బస్సులలో ప్రయాణం చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు ఏమైనా ఉంటే వాళ్ళు ఎక్కువ ఇవాళ అనుకూలంగా బస్సులకు ఎన్ని అవసరాలు అంటే ప్రయాణికులకు సంబంధించిన ప్రయాణికుల యొక్క సౌకర్యాల గురించి పెరిగింది కాబట్టి మేము దాని కెపాసిటీకి ఇలా 3000 బస్సులు ఉండగా కొన్నాం. ఇవాళ 3000 బస్సులు ఉండగా గ్రామీణ మన డిపోకి షాద్నగర్కే 30 బస్సులు కొత్తగా రావడం జరిగింది. ఇంకా 30 బస్సులు రావడం కూడా జరుగుతాం. అంటే నువ్వు ఆడపిల్లలను మహిళలను కించపరిచే విధంగా మాట్లాడతావు. అంటే నీకు సోయి లేదు. నువ్వు ఆ మీటింగ్ రావడానికి కూడా 2 పెగ్గుల 3 పెగ్గుల వేసుకొని వచ్చే ఉంటావు. కానీ నీ మతి స్థిమితం అయితే కోల్పోయినావు. ఏదో ఎప్పుడు పేపర్ పట్టుకొని చదువుతున్నాడు. మరి ఎవడు రాసిచ్చుండో అల్లుడు రాసిచ్చిండా కొడుకు రాసిచ్చిండా కానీ ఆ పేపర్ పట్టుకొని చదువుతున్నాడు, ఇట్లా షేక్ అవుతున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, అక్కడ ఉన్న కొందరు యువకులే వెటకారంగా ఏం పట్టుకొని చదువుతుండ్రో ఇంటితో చూసి చదువుతున్నాను వెటకారంగా చూసి రొల్లు పెడుతుంటే అలా మందలిస్తావు. అంటే నీ సభ నీవంతా అబాస్పాలు అయిపోయింది. నీ యొక్క సభల వల్ల ఈ రాష్ట్రంలో ఒక మార్పు ఏం రాదు. నీ యొక్క పార్టీ నీ కుటుంబాన్ని ప్రతిష్టను పెంచుకోవడానికే ఆ సభ ఏర్పాటు చేసుకున్నావు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది లేదు, ఏ సమాజానికి ఏం ఉపయోగం లేదు. అది అట్టర్ ఫ్లాప్. దానివల్ల ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదు. కాబట్టి ఇవాళ నిజంగా మిత్రులారా, మీరు కూడా పత్రికా సోదరులందరూ కూడా ఈ సమాజం మనది, ఈ తెలంగాణ మనది, వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇప్పటికైనా రాజకీయ ప్రజాస్వామ్య ముసుగులో తెలంగాణ ఉద్యమ ముసుగులో ఈ రాష్ట్రాన్ని దాచుకున్నారు, మోసాలు జరిగినాయి, దగా జరిగింది, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా అన్నీ జరిగినాయి. కానీ మన తెలంగాణ పౌరునిగా మనమందరం ఒక్కసారి ఆలోచించాలి. భవిష్యత్ మనది. రేపు భవిష్యత్ ప్రయోజనాలకు మనము ఏ పార్టీ ఏం పనిచేస్తుందో మనం వెలగట్టవలసిన పరిస్థితి ఉంది. న్యాయం అన్యాయం గురించి కూడా రాయవలసిన అవసరం మీ మీద ఉంది. కాబట్టి ఇలా ఆ యొక్క పార్టీ గురించి ఇంకా చెప్పాలంటే ఇంకా గంట చెప్పగలుగుతాం. కానీ ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ, మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మా క్యాబినెట్ నిజంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలనే 24 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి. ప్రజలకు ఏది అవసరం అంటే ఇవాళ చూడండి, వాళ్ళు చేసిన దుర్మార్గానికి ఒకటి చెప్తా. ధరణి చట్టంలో ఒక మార్పు తేవాలి. రైతులకు, సామాన్యులకు అందుబాటులో ఈ చట్టం సులభతరంగా తేవాలంటే అందరి సమక్షంలో ఇవాళ జర్నలిస్టుల అభిప్రాయం కూడా అడిగాడు, రైతు సంఘాలను అడిగాడు, ప్రజా సంఘాలను అడిగాడు, రెవెన్యూ అధికారులను అడిగాడు, మేధావులను అడిగాడు. ఈ చట్టం ఎట్లా ఉంటే బాగుంటుందని అందరి యొక్క అభిప్రాయం మేరకే ఆ చట్టం తీసుకురావడం జరిగింది. ఇవాళ మీరు గతంలో మీరు ఒక్క మాట చెప్పాలంటే
ఒక ఇంద్రమ్మ ఇల్లు గింతే ఉన్నాయి, నేను ఇంత పొడుగు కడతాను. ఎంత పొడుగు కట్టిండో శాతంలో అందరికి తెలుసు కదా, ఏమైందో తెలుసు కదా. 10 ఏళ్ళు ఒక్కరినన్నా ఎవరన్నా ఒక ఇల్లులకు పోయి సంసారం చేసి ఇలా పంచుకున్నామయ్యా, కేసీఆర్ చెప్పిన మాట చాలా బాగుందయ్యా, ఆయన మాటనే వేదవా కనెక్టోళ్ళు ఎవరన్నా ఒక పేదోడు చెప్పగలుగుతాడా? మీరు చేసిన తప్పును మళ్ళా జరగొద్దని మళ్ళా ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. మీ అందరికి తెలుసు 4.5 లక్షల ఇండ్లు ఇస్తా ఉన్నాడు. మన షార్దార్ కూడా దాదాపు 3,500, 400, 4,000 దాకా కూడా ఇండ్లు ఇవ్వడం జరుగుతా ఉంది. మీ అందరు తెలిసి ఇలా మామూలుగా 10 ఏళ్లలో రేషన్ బియ్యం ఏ విధంగా అయిందో, అక్రమదారులలో ఎక్కడ పోయిందో, ఇలా ఇచ్చే బియ్యం పీడిఎస్ బియ్యం, ఇలా ప్రజా పంపిణీ బియ్యం అంతా రేషన్ షాపులకు వెళ్ళి రైస్ మిల్కి వెళ్ళి ఆటోలకు వెళ్ళి రైస్ మిల్. ఇది జరిగిందంటే వాస్తవం. ఈ అక్రమాలను పోషించింది కూడా వాళ్ళు. కాబట్టి దాన్ని అరికట్టగలిగిండు సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ ప్రజలకు అందుబాటులో విధంగా మీరు కూడా తింటున్నారు, పత్రికా సోదరులు కూడా తింటున్నారు, మేము కూడా తింటున్నాం. ఒక దళితుల ఇళ్లలో పోయి కూడా తినగలుగుతున్నాం. సన్న బియ్యం ఇలా ధనికులు తినే బియ్యమే మామూలు సామాన్యుడు కూడా అదే బియ్యం తింటున్నట్టే కాంగ్రెస్ గొప్పతనం కాదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పతనం కాదా? ఇలా ఇందిరా మిల్లి గొప్పతనం కాదా? పేదలకు గృహచేత ద్వారా ఇలా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాడు, ఇది గొప్ప విషయం కాదా? ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం అది నిజం కాదా? అది మహిళలకు ఉపయోగపడతలేదా? ఇలా సిలిండర్ మీరు 1,200కు పెంచారు, ఇలా తగ్గించి 500 రూపాయలకు ఇస్తున్నాం, అది నిజం కాదా? అంటే ఈ పథకాలన్నీ కొనసాగుతా ఉన్నాయి. యువకులకు మీరు దళిత బంధు తెచ్చి ఏ ఒక్కరికో గులాంగిరి చేసినోడు కండువ ఎవడేసుకుంటే, టీఆర్ఎస్ కండువ ఎవడేసుకుంటే వాడి పార్టీ మారితే వానికి మీరు దళిత బంధు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ రాజీవ్ యువ వికాసం ఇలా ప్రతి మండలానికి దాదాపు 1,000 మంది యువకులకు ఇలా ఆ యొక్క ఈ రాజీవ్ యువ వికాసం వల్ల లబ్ధి పొందే విధంగా కూడా ఆ స్కీమ్ తేవడం జరిగింది, దరఖాస్తు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క 15 నెలల్లో ఊహించని అభివృద్ధి చేస్తా ఉన్నాడు కాబట్టి ప్రజలలో వ్యతిరేకత లేదు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ గులాంగిరోళ్ళు ఉంటారు. ఇప్పుడు అంజయ్య ఉంటాడు, అంజయ్య గులాంగిరే చేస్తాం. ఇప్పుడు నాలాగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి నిలదీసి అడుగుతాను, శారదాకి ఇది ఉంది, మీరు ఇది అన్యాయం చేస్తున్నారంటే మొన్న ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాజీవ్ యువ వికాసం విషయంలో కూడా నేను అడిగిన, మాకు ఇది కావాలి, లక్షదేపాలు ఎట్లా ఇవ్వాలని మాట్లాడి, నువ్వు మాట్లాడవా? నువ్వు గులాంగిరి, నీకేమన్నా నీ కుటుంబానికి లాభం అయితే ఆ పని చేసుకున్నారు. కానీ మీరు శారదా నియోజకవర్గానికి ప్రజలకు ఏమైనా అవసరమైంది, రైతులకు ఏమైనా అవసరమైంది, యువకులకు ఏమైనా అవసరమైంది, ఈ ప్రాంతానికి ఏమైనా అవసరమైంది అనేది అడగగలుగుతారా? అంటే చీగుతూరు సాబ్ గులాంగిరి చేసే నాయకులు నీ చుట్టూ నీ కోటరు ఉంటుంది. కాబట్టి ఇవాళ అటువంటిది కాదు. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజాపాలన, ఇది డెమోక్రసీలో పనిచేస్తున్న నాయకులం. ఎస్ సాక్షాత్ మీరే చూస్తున్నారు, అసెంబ్లీలో మాట్లాడుతున్నాం. ఎస్ రైతులకు ఇవ్వాల్సింది ఇంకా 10% కూడా ఇవ్వాల్సింది అని చెప్తా ఉన్నాం. గులాంగిరి చేస్తలేం మీలాగా, మేము కొట్లాడతాం ప్రజల గురించి, ప్రజల కొరకు ఎల్లవేళలా కొట్లాడతాం. కాబట్టి ఇవాళ ఇదే ప్రజాస్వామ్యం, ఇదే నిజంగా ప్రజాస్వామ్యం. మనం ఏర్పాటు చేసుకునేందుకు ప్రజల వరకు ప్రజల చేతి ఎన్నుకున్నబడ్డ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల గురించి పనిచేయాలి, ఒక నాయకుడి గురించి కాదు. ఆ నాయకుడు మంచిగా చేస్తే ఆ నాయకుడిని మెచ్చుకుంటాం, ఆ నాయకుడు తప్పు చేస్తే తప్పు చేసి 100 తప్పులు చేసి 100 ఎలకల తిన్న పిల్లి తీర్థయాలకు బయలుదేరిందంట. ఈ ఫామ్ హౌస్ లో కూర్చొని 100 తప్పులు చేసి ఇంకా కూడా తప్పులు చేసుకుంటా వరంగల్ పైన చేసిండు. వరంగల్ ఏ మొత్తం పెట్టుకొని వచ్చిందంటే అని అడిగిన అక్కడ ప్రజలు. వరంగల్ ఏం చేస్తున్నాడు? అమెరికా చేస్తాడు, ఇస్తాంబుల్ చేస్తాడు. ఇవాళ నీవు ఎన్ని తప్పులు అంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే. అందుకే చెప్తా ఉన్నాం సోదరా, ఈ సమాజానికి ఉపయోగపడలేదు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మొరగబెట్టలేదు. ఆ సభతోని ఓన్లీ ఒక రోజు ఏమంటాం తాగనిక తిననిక చేసుకున్న జల్సాలకు చేసుకున్న సమావేశం.